క్రీస్తు నామంలో మీకు అందరికీ మా వందనములు. అనంతపురం జిల్లా యాడికి మండలం క్రైస్తవ గృహ కూడిక సంఘ కాపరి అయినటువంటి గంధం దేవదానం గారు 18 సంవత్సరాల వయసులోనే దేవుని రక్షణ పొందుకొనేసి ఆయన సాక్షిగా జీవిస్తూ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో విరివిగా వాడబడుతున్నటువంటి దైవజనులు ఇప్పుడు మన మధ్యకు వచ్చి వాక్యాన్ని అందించబోతున్నారు. విని ఆశీర్వాదములు పొందుకుందాము. కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములు నెరవేర్చునని అతను గూర్చి సాక్ష్యమిచ్చాను. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మరొకసారి ఈ ఛానల్లో ఈ విధంగా మీ కుమారుని ప్రకటించుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. వీక్షిస్తున్న వారిని దీవించి మీరు మహిమ పొందండి. వారు ఏ సమయములో, ఏ సందర్భములో, ఏ వాతావరణములో, ఏ దేశములో, ఏ ప్రాంతంలో ఉండి వింటున్నారు దేవా, వారిని మీరు దర్శించండి. రక్షింపబడినట్లుగా మీ కృపను, నమ్మిన వారు ఆధ్యాత్మికంగా బలపడినట్లుగా దీవించమని అడుగుతున్నా. నిలబడిన మీ దాసుడు బలహీనుడు, మరుగుపరిచి మాతో మాట్లాడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మరొకసారి వందనములు తెలిపి రాయినది సహోదరుడు గంధం దేవదానం. ప్రియులారా, గతములో మనము అబ్రహామును గురించి ధ్యానం చేశాం. ఎనిగేది అనుభవాలను గురించి ధ్యానం చేశాం. ఇప్పుడు ముచ్చటగా రాజైన దావీదును గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఏమంటున్నాడు? దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. నా ఇష్టానుసారుడైన మనుష్యుడు దావీదు. దావీదు దేవుని ఉద్దేశములు నెరవేర్చువాడంట. దావీదు దేవుని ఇష్టానుసారుడు అంట. అతనిలో ఉన్న గుణగణాలను మనం కొద్దిగా ధ్యానం చేసుకుందాం. మొట్టమొదట రక్షింపబడిన దావీదు. 32వ కీర్తన 1వ వచనములో తన పాపములకు, తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ధన్యుడు అంటే ఆశీర్వదించబడినవాడు అని అర్థం. చాలామంది పొలము కలిగిన వారు ధన్యులు, ధనము కలిగిన వారు ధన్యులు, సమాజములో పేరు కలిగిన వారు ధన్యులు అని అనుకుంటున్నారు. అన్నిటికన్నా మించిన ధన్యత పాప క్షమాపణ పొందినవాడు ధన్యుడు అంట. ఈ పొలాలు, పేర్లు ఒకప్పుడు ఉంటాయి, ఒకప్పుడు అట్టర్ ఫ్లాప్ అయిపోతాయి. కనుక దావీదైతే పాప క్షమాపణ పొందినవాడు ధన్యుడు అంట. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, ఏలయనగా పాపములకు వచ్చు జీతము మరణము, మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవము. మానవుడు దేవుని కోపానికి, దేవుని శాపానికి, దైవోగ్రతకు గురై ఉన్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయములో మన చిట్టా ఉంది. అక్కడ మనము భక్తిహీనులమై ఉండగా, మనం పాపులమై ఉండగా, మనము శత్రువులమై ఉండగా ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులము కాదు.
అందుకని మానవుడు తన పాపముల కొరకు, తన దోషముల కొరకు, తన అపరాధముల కొరకు దేవుని పేరట జంతువులను, పక్షులను బలిగా అర్పిస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనములో, ఏలయనగా జంతువుల యొక్క రక్తము, పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పరలోకములో సెరూపులు, కెరూబుల చేత అత్యున్నతమైన సింహాసనములో ఉండి పొగడబడుతున్న దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు. మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల కొరకు ఆయన సిలువలో బలియాగమయ్యాడు. ఆయన రక్తము వలన మన పాపములకు క్షమాపణ. కొలసి పత్రిక 1వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనకు ఒక శ్రేష్టమైన మాట ఉంది. 13-14 వచనాలు, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా మన పాపములకు క్షమాపణ. రక్షింపబడిన దావీదు 32వ అధ్యాయములో 5వ వచనములో, నా ఎదుట నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొందు ననుకొంటిని. యెహోవా, నా అతిక్రమములను ఒప్పుకొందు ననుకొంటిని, నీవు నా పాపమును పరిహరించితివి. తన పాపములు ఒప్పుకున్న దావీదు కనుక పాపక్షమాపణ పొందిన దావీదు. దావీదులో ఉన్న 2వ లక్షణము, అతడు యథార్థవంతుడు. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము, 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 22వ అధ్యాయములో మనకు కొన్ని మాటలు మనకు దొరుకుతాయి. 24వ వచనం, దోషక్రియలు నేను చేయనొల్లకుంటేని ఆయన దృష్టికి యథార్థుడనైతిని. కావున నాయన నిర్దోషి అయి ఉండుట యెహోవా చూసెను. తన దృష్టికి నా చేతుల నిర్దోషమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. యథార్థవంతుల ఎడల నువ్వు యథార్థవంతుడుగా ఉన్నావు. దావీదు యథార్థవంతుడుగా ఉన్నాడు. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థవంతులను ఆయన ఆశీర్వదించు దేవుడు. తూర్పు దేశమున యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతను విసర్జించినవాడు, నీతిమంతుడు. తూర్పు దిక్కు జనులలో అతడే గొప్పవాడై ఉన్నాడు. అతడే గొప్ప ధనవంతుడై ఉన్నాడు. కానీ తన పాపమును బట్టి, తనకున్న బలహీనతను బట్టి దేవుణ్ణి దూషించలేదు. కానీ యోబు దేవుణ్ణి స్తుతించాడు. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, యెహోవా నామమునకు స్తోత్రము కలుగునుగాక. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేయుదురు. 16వ కీర్తనలో మనకు ఇంకొక మాట మనకు దొరుకుతుంది. 16వ కీర్తన 3వ వచనం, నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. నువ్వు యథార్థంగా ఉంటే చాలు ప్రియుడా, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. యోబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనంలో, నువ్వు పవిత్రుడవై
యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా, యోబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం, నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తులకు దేవుని బతిమాలు కొనిన ఎడల, నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలం వర్ధిల్ల చేయును. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. దావీదు దేవుని ఇష్టానుసారుడు. కారణం, అతడు పాప క్షమాపణ పొందిన దావీదు. అతడు యథార్థవంతుడైన దావీదు. దావీదు జీవితంలో అతడు యథార్థవంతుడుగా ఉన్నాడు. 84వ కీర్తన 11వ వచనములో, యథార్థవంతులు యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. దావీదులో ఉన్న 4వ మాట, అతడు విశ్వాస వీరుడు. గొల్యాతు ఇశ్రాయేలుల దేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు, సౌలును అతని జనులను భీతులైనప్పుడు, దావీదు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, యుద్ధం యెహోవాదే, యెహోవా పేరట నేను నీ మీదకి యుద్ధానికి వచ్చుచున్నాను, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవని మనస్సు కృంగ నిమిత్తము లేదని, ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై తన ప్రాణము తెగించి ఇశ్రాయేలీయుల గొప్ప రక్షణ కలగజేసాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని విశ్వాస వీరుల పట్టిక అంటారు. అందులో దావీదును గురించి ఒక్క పేరే రాశారు, దావీదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33లో, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, సింహము నోళ్లను మూసిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురై అన్యుల సేనలను పారా ద్రోలిరి. దేని ద్వారా? విశ్వాసం ద్వారా. విశ్వాసం ద్వారా దావీదు విశ్వాస వీరుడుగా దావీదు గొల్యాతును తెగ నరికి వేశాడండి. నేటి యవనస్తులు ఈ దావీదు వలె ఉండేవారు కావాలండి. దాగుకుండే వాళ్ళు కాదు కావాల్సిందేది, దావీదు వలె ధైర్యము కలిగిన వారు కావాలి. దావీదులో ఉన్న మరో లక్షణము, సౌలు కొన్ని పనులకు పంపించినప్పుడు ఎక్కడికి వెళ్ళిన దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ వచ్చాడంట. కొందరిని పంపితే సుబుద్ధి కాదు కదా, దుర్బుద్ధి కొందరికి. కానీ దావీదైతే ఎక్కడికి వెళ్ళినను అతడు సుబుద్ధి గలవాడుగా ఉన్నాడు. సుబుద్ధి నిన్ను ఉన్నతమైన స్థానములో ఉంచుతుంది. సుబుద్ధి నిన్ను ఉన్నతమైన స్థానములో ఉంచుతుంది. దావీదు ఎక్కడికి వెళ్ళినా అతడు సుబుద్ధి కలిగిన వాడుగా ఉన్నాడంట. దావీదులో ఉన్న 6వ మాట, అతడు ప్రార్థనాపరుడు. దావీదు ఏ పని చేయాలన్నా, దావీదు ఏ ప్రయత్నాలు చేయాలన్నా, దావీదు దేవుని యొద్ద విచారించేవాడంట. 34వ కీర్తన 4వ వచనములో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు పని చేయాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, నువ్వు ప్రార్థించి బయలుదేరాలి. నువ్వు ప్రార్థనలో పోరాడాలి. దావీదు యుద్ధానికి వెళ్ళాలా వద్దా? వెళ్ళు అంటే వెళ్ళేవాడు, ఆగు అంటే ఆగేవాడండి. దావీదు యెహోవా యొద్ద విచారణ చేసిననే పదము బైబిల్లో దావీదు 9 రకాలుగా విజ్ఞాపన చేశాడు, విచారణ చేశాడు దేవుని యొద్ద. మరి నీ ఆధ్యాత్మిక జీవితంలో లోకమని ఐగుప్తుకు వెళుతూ ఉన్నావు, మనుషులను నమ్ముకుంటున్నావు. కానీ నువ్వు ప్రభు దగ్గర ప్రభుతో ఉండి నువ్వు విచారణ చెయ్యి.
ఆయన అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు. పిలుపు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయి. 19వ వచనం, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అక్కర తీర్చును. ఎఫెసీ పత్రిక 3:20-21, మీరు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడండి. నువ్వు ఏ పని చేయాలన్నా ఆ పనిలో దేవునికి అప్పచెప్పు, దేవుడు సఫలం చేస్తాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనంలో, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ పనుల భారము ఆయనే మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనములో, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని ఆయన వారికి ఈ ఉపమానము చెప్పెను. వారు విసుకక, దేవుడు జవాబిచ్చేంత వరకు, నువ్వు సత్యంత వరకు ప్రభుని అడుగుతూనే ఉండాలి. యాకోబు అంధుడైన తండ్రిని మోసగించాడు. తనకన్నా ముందుగా జన్మించిన అంధుడైన తండ్రిని మోసగించాడు. తనకన్నా ముందుగా జన్మించిన ఏశావు తన అన్నను మోసగించాడు. అన్న భయం చేత పారిపోయి వస్తే లాభాను పిల్లనిచ్చి పెళ్లి చేస్తే మామను కూడా మోసగించాడు. కానీ ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనంలో, ఒక్క నరుడు తెల్లవారు వరకు పెనుగులాడెను. దీనికి ఇంకొక మాట గలపండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో, మగసిరి గలవాడే యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, అతడు బతిమాలెను, అతడు కన్నీరు విడిచెను, అతడు దూతతో పోరాడి జయమందెను. దావీదు ఏ పని చేయాలన్నా విచారణ చేయువాడు, అనగా ప్రార్థించేవాడు. సహోదరి సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థనకు ఎంత మటుకు ప్రాధాన్యత ఇస్తున్నావు? దావీదు దేవుని యొద్ద విచారణ చేయువాడు. దావీదులో ఉన్న 7వ సుగుణము, దావీదు అపకారి కాదు, ఉపకారి. దావీదు ఉపకారము చేయువాడండి. పిల్లనిచ్చిన మామే కత్తి కట్టాడు అల్లుని మీద. 10 సంవత్సరాలు కొండల్లో లోయల్లో దాగుకున్నాడు. కానీ దావీదుకు దేవుని వాగ్దానం ఏమంటే, దావీదు ఎక్కడికి వెళ్ళినను యెహోవా అతనిని కాపాడుచూ ఉండెను. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 17-18 వచనాలలో సౌలే అంటాడు, నా అపకారమునకు నీవు ఉపకారము చేసితివి, నీవు నాకన్నా నీతిమంతుడు. దావీదు ఉపకారి. నువ్వెలాగుంటున్నావు? సంఘములో ఉపకారిగా ఉంటున్నావా? సమాజంలో ఉపకారిగా ఉంటున్నావా? అపకారిగా ఉంటున్నావా? కానీ దావీదు ఉపకారి. అందుకే 103వ కీర్తన 3వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవవద్దు. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనములో, దేవుడు నాకు ఉపకారము చేయునట్లు సౌలు కుటుంబీకులలో ఎవడైనా కలడా? చూడండి, 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం,
యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబీకులలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. 3వ వచనం, యెహోవా నాకు దయ చూపునట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబీకులలో ఎవడైనా శేషించి ఉన్నాడా? నువ్వు రక్షింపబడినావు, నీ కుటుంబం రక్షింపబడింది, నీ ఇప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నావు. మరి నువ్వు ఉపకారంగా ఉన్నావా, అపకారంగా ఉన్నావా? ఉపకారిగా ఉండాలి, ఉపయోగపడాలి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, ఎందుకంటే నేను పేద కుటుంబములో జన్మించిన వాణ్ణి. నేను పేద కుటుంబములో జన్మించిన వాణ్ణి. పేదరికం అనేది నాకు బాగా తెలుసు. అందుకే చెప్తూ ఉంటా, నీ జేబులో కాసులు ఉండంగానే, నీ ఒంటిలో ఆరోగ్యం ఉండంగానే, నీ ఇంటిలో గుప్పిడి బియ్యం ఉండంగానే అందులో మొదటి స్థానము దేవునికి. దేవుడి నిన్ను అందరూ చూస్తుండగానే ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. దావీదు ఎప్పుడు ఉపకారే. ఆఖరికి మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో తన కుమారుడైన సొలొమోను పిలిచి, నైనా లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఈ ధర్మశాస్త్రమును పఠించు, ప్రవర్తించు, నా దేవుడు నీ కుమారులో ఒక సింహాసనం మీద కూర్చొని పెడతాన్నాడు. నీ అన్నైన యేషావు ఎదుట వెళ్ళిపోతున్నప్పుడు బర్జిలై కుమారులు అరణ్యములో వారు నాకెంతగానో మేలు చేశారు. ఇదిగో వారి యొక్క సంతానమును నీ బల్ల యొద్ద కూర్చోబెట్టు అంటున్నాడండి. చనిపోయే దశలో కూడా ఉపకారి. కనుక దావీదు దేవుని ఇష్టానుసారుడుగా అవ్వడానికి 7 లక్షణాలండి. ఒకటి క్షమించబడిన దావీదు. 2 యథార్థవంతుడైన దావీదు. 3 ఇష్టానుసారుడైన దావీదు. 4 విశ్వాసవీరుడైన దావీదు. 5 సుబుద్ధి గల దావీదు. 6 ప్రార్థనాపరుడైన దావీదు. 7 ఉపకారి అయిన దావీదు. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపకారమును ధర్మమును చేయ మరువకుడి. ఇది దేవునికి ఇష్టమైనది. కనుక నీ ఆధ్యాత్మిక జీవితములో నువ్వు ఉపకారము చేయాలి, ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి. అందుకే అతడు నా ఇష్టానుసారుడు. హానోకు కొనిపోబడక మునుపు అతడు దేవునికి ఇష్టుడై ఉండెను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనములో దేవునికి యథార్థవంతులంటే ఇష్టులంట. చూడండి, 11వ అధ్యాయము 20వ వచనం, సామెతల గ్రంథం 11:20. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు, యథార్థముగా ఉన్నవారికి ఆయన ఆశీర్వదించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. కనుక దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, అతడు నా ఇష్టానుసారుడు. దావీదు దేవుని ఇష్టానుసారుడుగా ఉండడానికి
మరలా ఒకసారి రిపీట్ చేసుకుందాం. అతడు రక్షింపబడిన దావీదు, యథార్థవంతుడైన దావీదు, దేవునికి ఇష్టుడైన దావీదు, విశ్వాసపరుడైన దావీదు, సుబుద్ధి కలిగిన దావీదు, ప్రార్థనాపరుడైన దావీదు, ఉపకారి అయిన దావీదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. మరొకసారి ముచ్చటగా రాజైన దావీదును గురించి కొద్దిగా ధ్యానం చేయటకు సహాయం చేశారు. ఈ కార్యక్రమాలు విరివిరిగా విస్తరించినట్లుగా నైనా ఈ ఛానల్ వారు బహుగా వృద్ధి పొందినట్లుగా దీవించమని అడుగుతున్నాం ప్రభువా. నైనా సహాయం దయచేయండి. ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థించువారు, ప్రోత్సహించువారు, పరిచయం చేయవారు కావాలి. మీరే లేవనెత్తమని, ఏ ప్రాంతములో, ఏ సందర్భములో, ఏ సమయములో వీరు వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వరకు గంధం దేవదానం గారు అందించినటువంటి వాక్యాన్ని విని ఉంటున్నాము. మీ ప్రార్థన అవసరత కొరకు సంప్రదించవలసిన నంబర్లు కింద స్క్రోల్ అవుతున్నాయి. ఆ నంబర్లలో సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమం ముందుకు కొనసాగటానికి ప్రేరేపణ కలిగిన వారు సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.